కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒప్పుకుందాం, సరే మీరు నిజంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు అయింటే మా ఎమ్మెల్యే గారిని విమర్శించే హక్కు మీకు లేదు. మా ఎమ్మెల్యే గారు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు ప్రజల చేత ఎంచుకోబడ్డ నాయకుడు. ఏ రోజైనా ఈ ఎర్రగొండపాలెం ఇప్పటి వరకు నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా టీడీపీ గెలిచిన సందర్భం లేదు. అది మీ అందరికీ తెలుసు. మీరు కేవలం మీ స్వార్థం కోసం మీ ఇన్ఛార్జి దగ్గర కూర్చొని మీ ఇన్ఛార్జితో మాట్లాడుకోవడానికి, మీ ఇన్ఛార్జి దగ్గర గొప్పదనం చెప్పుకోవడానికి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాకేదో పనులు వస్తాయి, మాకేదో లబ్ధి వస్తుంది, మాకేదో ఆదాయం వస్తుందనే తప్ప మీ మనసాక్షి తెలుసు. మీకు ఈ ఎర్రగొండపాలెంలో మీ నాయకుడు ఏం చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు అన్నది మీ మనసాక్షి తెలుసు. మరొక విషయం, ఈరోజు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎర్రగొండపాలెం అనేది ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉండేది. అలాంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలలో కానివ్వండి, ప్రజలలో కానివ్వండి, సంక్రాంతి సంబరాలు ఎక్కడ అంటే ఎర్రగొండపాలెం ఎక్కడ రా బాబు అంటే తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారు అనే స్థాయికి ఎర్రగొండపాలెం తీసుకొచ్చి ఉన్నాడు. అది మీకు నచ్చలే. ఇదేంద్ర బాబు, మన అధికార పార్టీలో ఉన్నాం కానీ మనకి కనీసం తొక్కిడి పిల్లలు పెట్టాము, కబడ్డీలు పెట్టాము. ఆ రోడ్డు అంతా చిన్న రోడ్డు, 30 అడుగుల రోడ్లో ఏది జనం లేక 30 అడుగుల రోడ్లో పెట్టుకున్నారు మీరు, అయినా మీకు జనం రాలే. మేము సుమారుగా 20 ఎకరాలలో పెట్టాం, మాకు జనం పట్టలే. జనం పట్టగా మా జనం కూడా మీరు చెప్పుకుంటున్నారు మా జనం అని చెప్పి. అది వాస్తవం, మీరు చూసుకోవాలి. వీడియోలలో ఎన్నో వీడియోలు మీ వాళ్ళు కూడా పెట్టారు. మీ నాయకుడు ముగ్గులమ్మడి తిరుగుతుంటాడు. ఈరోజు ఎర్రగొండపాలెంలో మేము సంక్రాంతి సంబరాలు చేస్తున్నామని ఒక్క మా రోజమ్మ మాజీ మంత్రి వాళ్ళు ముఖ్యుల పోటీకి వస్తేనే ఎంతమంది ఉన్నారో కనీసం మీ ఎర్రగొండపాలెంలో జరిగినట్టు మీరు పెట్టిన 3 ప్రోగ్రాంలలో కూడా దాని సగం మంది లేరు. మీరు మాట్లాడుతున్నారు. మీ ఇదంతా ఏంటంటే మీ పైనుంచి కూటమి ప్రభుత్వం మీకు చెప్పుడప్పుగా పైనుంచి మీకు ఓటేమైనా వాయిస్తున్నారు. ఇదేంద్ర బాబు, మనం అధికారంలో ఉండమా లేదంటే మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు అధికారంలో ఉన్నారా? ఏం చేస్తున్నారు సార్? మీరంతా మూట కట్టుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేయండి బాబు అని చెప్పి వాయించేసరికి మీకేం అర్థం కాక మీరు ఇంకేం మాట్లాడాలో అర్థం కాక మీ నాయకుడు మీకు ఆర్డర్ వేశాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు. నాకు పైనుంచి వాయిపు ఎక్కువైంది. కావున మీరు మీ ఇష్టమైన మాట్లాడండి, మీకు ఏ కేసులు ఉండవు. మన అధికారం, మన ఎస్ఐ మనంగా తెప్పించుకుంది, సీఎల్ మనం, డిఎస్పీ మనం, అధికారం మంది కాబట్టి మనకి ఎటువంటి కేసులు ఉండవు. మీరు కుక్కనండి, తంతనండి.